రీసెంట్ గా మన ఛానల్లో మోటో G04 మొబైల్ ఫోన్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మీరు చూసే ఉన్నారు. చాలా మంది దాని కింద కామెంట్ చేసినటువంటి కామెంట్స్ ఏంటి అంటే ఇది బెస్టా లేదన్నట్లయితే రియల్మీలో C51 బెస్టా. ఇది వచ్చేటప్పటికి మీకు జస్ట్ 6,999 రూపాయలకి 4+64 GB వేరియంట్ రావడం జరుగుతుంది. అదే వేరియంట్ ఇది 7,999 రూపాయలు, అంటే 1000 రూపీస్ డిఫరెంట్. అఫ్ కోర్స్ రెండు కూడా మనకి 4G మొబైల్ ఫోన్సే. సో ఈ రెండిటిల్లో అసలు నిజమైనటువంటి వాల్యూ ఫర్ ప్రొడక్ట్ ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా అయితే కంపేర్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ So again signing in. Welcome to my channel Vasu Tech Vlogs. So first of all design and builds గురించి మాట్లాడుకుందాం. సో బ్యాక్ సైడ్ ఇల్లు వచ్చేటప్పటికి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని యూస్ చేశారు, వేరే ఇక్కడ AG గ్లాస్ యూస్ చేశారు. సైడ్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూస్ చేశారు. ఇందులో కూడా సేమ్ పాలికార్బోనేటే, కాకపోతే ఇది PMMA మెటీరియల్ ని యూస్ చేశారు. ఈ మెటీరియల్ వచ్చేటప్పటికి మీకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ కన్నా గానీ ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో బెటర్ గా ఉంటుంది. ఇక ఫ్రంట్ వీల్ వచ్చేటప్పటికే డ్రాగన్ టైల్ గ్లాస్ ని అయితే యూస్ చేశారు, వేరే ఇక్కడ వచ్చేటప్పటికే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సో రెండు కూడా మొబైల్ ఫోన్స్ కింద గానీ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. బట్ రియల్మీలో మనకి ఏ విధమైనటువంటి IP రేటింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, వేరే ఇందులో మనకి IP రేటింగ్ ని ప్రొవైడ్ చేశారు, IP52. సో చిన్నపాటి వర్షపు తుప్పర్లు ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటన్నిటికి ఇది సస్టైన్ అవ్వగలదు. వేరే రియల్మీలో అలాంటి ఆప్షన్ అనేది లేదు. సో ఇక్కడ మీకు మోటో ఏదైతే ఉందో కొంచెం రఫ్ అండ్ టఫ్ కండిషన్స్ లో యూస్ చేస్తానన్నా, అలాగే ఒక మంచి గుడ్ లుకింగ్ ఇంకా చెప్పాలంటే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఎకర్లీ గ్లాస్ తో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఫింగర్ ప్రింట్స్ మెర్జెస్ ఇలాంటివి ఏం లేకుండా ప్రాపర్ గా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ డిజైన్ పరంగా చూసారన్నట్లయితే రెండిట్లో నాకు కొంచెం మోటోలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే కొంచెం స్టైలిష్ గా, అలాగే ఎక్కడో కూడా బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ లాగా అయితే మీకు ఖచ్చితంగా కనపడదు. అండ్ ఫోన్స్ యొక్క థిక్నెస్ లో కూడా మీకు మోటోలో కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు కేవలం 7.9 mm రావడం జరిగితే వేరే ఇది వచ్చేటప్పుడు మనకి 8.1 mm గా రావడం జరుగుతుంది. ఇక వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రియల్మీ వచ్చేటప్పుడు మీకు 190 grams, వేరే మోటో మీరు చూసారంటే 179 grams రావడం జరుగుతుంది. థిన్ గా అలాగే లైట్ ఇన్ వెయిట్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది కంపేర్ టు రియల్మీ కన్నా గానీ. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ ని మనం కంపేర్ చేద్దాం. సో మోటోరోలా మీకు వచ్చేటప్పటికి 6.6 inches కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో. వేరే రియల్మీలో కొంచెం మనకి బిగ్గర్ డిస్ప్లే రావడం జరుగుతుంది, ఇది 6.74 inches. బట్ ఇందులో కూడా మనకి HD+ డిస్ప్లే 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. బట్ ఇందులో మీకు మోటోరోలా వచ్చేటప్పటికి పంచ్ హోల్ కట్అవుట్ తో రావడం జరుగుతుంది, వేరే ఇక్కడ మీకు వాటర్ డ్రాప్ నాచ్ తోటి. ఈ వాటర్ డ్రాప్ నాచ్ లో కూడా మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి డైనమిక్ క్యాప్సూల్ అని అంటారు. కొంచెం యాపిల్ లో డైనమిక్ ఐలాండ్ ఎలా అయితే ఉంటుందో అలా ఫీచర్స్ ఇస్తారు, బట్ దాని వల్ల మనకు వచ్చినటువంటి అడిషనల్ ఉపయోగం అయితే ఏం లేదు. కంటెంట్ చూసినప్పుడు మాత్రం ఇది కొంచెం మనకు అవుట్డేటెడ్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు ద మోటోరోలా కన్నా. బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారంటే మోటో G04 వచ్చేటప్పటికే 537 నిట్స్, అలాగే రియల్మీ C51 వచ్చేటప్పటికే 560 నిట్స్ గా మనకు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ నెంబర్ పరంగా మీకు రియల్మీ బెటర్ గా ఉంటుందేమో కానీ బట్ విజిబిలిటీకి వచ్చేటప్పటికే మోటో G04 ఏదైతే ఉందో కొంచెం బెటర్ గా ఉంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మీకు సింగిల్ స్పీకర్స్ మాత్రం రావడం జరుగుతుంది. సో ఆడియో రెండిట్లో కూడా ఆల్మోస్ట్ లౌడర్ గానే ఉంది. బట్ ఇక్కడ మోటోలో కొంచెం మీకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే దీంట్లో మనకి డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది కాబట్టి. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు డాల్బీ అట్మోస్ ఆడియో కూడా సపోర్ట్ తీసుకొచ్చారు సరే, ఇది క్రేజీ అనిపించింది. ఇక ప్రాసెసర్స్ విషయానికి వద్దాం. సో ప్రాసెసర్ లో రెండిట్లో కూడా యూనిసాక్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్ యూస్ చేశారు. మోటోరోలా 606 ప్రాసెసర్ యూస్ చేస్తే ఇది యూనిసాక్ కి సంబంధించినటువంటి T612 ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. పెద్దగా మీకు వేరియేషన్ అయితే ఉండదు, ఆల్మోస్ట్ నెక్ టు నెక్ కాంపిటీషన్ అనొచ్చు, అన్లెస్ అంటే గేమింగ్ ఇలాంటి ఆడితే తప్ప. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మన గేమింగ్ ఇట్లాంటివి ఉండవు కాబట్టి బేసిక్ ఫుల్ఫిల్మెంట్స్ ఉంటాయి కాబట్టి సో అన్నెసెసరీ ప్రాసెసర్ కొంచెం బెటర్ గా ఉంది కదా అని చెప్పి 1000 లేదా 1500 రూపాయల ఎక్స్పెండిచర్ పెట్టడం వేస్ట్ అని నేను అంటాను. నన్ను అడిగితే గనక ప్రాసెసర్ లో అఫ్ కోర్స్ ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది కంపేర్ టు దీనికన్నా కానీ. రెండు కూడా ఆక్టోకోర్ ప్రాసెసర్, ఇది 1.6 వస్తుంది, ఇది 1.8 GHz క్లాక్ స్పీడ్ మనకు రావడం జరుగుతుంది. బట్ ఆగండి, ఇందులో మీకు రెండిట్లో కూడా LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్స్ ని యూస్ చేశారు, 4GB అలాగే 8GB, అండ్ రెండిట్లో కూడా విర్చువల్ ర్యామ్స్ కూడా ఉంటాయి. బట్ స్టోరేజ్ లో వచ్చేటప్పటికి ఇక్కడ UFS 2.2 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొస్తే ఇక్కడ eMMC 5.1 ని మనం ముందు తీసుకొచ్చారు. వేరే ఇక్కడ మీకు మోటోరోలా కొంచెం బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ గానీ యాప్ ఓపెన్ చేయడం గానీ ఇలాంటి వాటన్నిటిలో కంపేర్ టు రియల్మీ కన్నా గానీ. ఇక ఈ రెండిటిలో వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వేరే రియల్మీలో మీకు వచ్చేటప్పటికే TUI తో మనకు రావడం జరుగుతుంది, అంటే నథింగ్ బట్ మనకి ఆండ్రాయిడ్ గో వర్షన్ అని చెప్పని అనుకోవచ్చు. వేరే ఇందులో మోటోరోలా వచ్చేటప్పటికి డైరెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇక్కడ 13 ఇక్కడ
14. అండ్ మరొకటి ఏంటి అంటే ఇందులో మీకు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ప్యాచెస్ ఇలాంటి అప్డేట్స్ అయితే రావు. వేరే ఇక్కడ మరొక 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు రావడం జరుగుతుంది. ఇందులో మీకు కొంత బ్లాట్వేర్ అయితే ఉంటుంది. ఇందులో బ్లాట్వేర్ లేకుండా ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది ఖచ్చితంగా క్రియేట్ చేయగలదు. సో ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా కూడా లేటెస్ట్ ఉంటుంది కాబట్టి అప్డేట్స్ రావు కాబట్టి వేరే ఇక్కడ మీకు మోటరోలా కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది దీనికన్నా గానీ. అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా 2 years రావడం జరుగుతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే వేరే రియల్మీలో వచ్చేటప్పటికి మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. వేరే ఇందులో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం రావడం జరుగుతుంది. ప్రైమరీగా కెమెరా ఫోకస్డ్ గా కూడా చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు రియల్మీ కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో 50 మెగాపిక్సెల్ సెన్సార్ తో పాటు డీటెయిలింగ్ అనేది కొంచెం బెటర్ గా ఉంది కంపేర్ టు మోటరోలా కన్నా గానీ. సో దీంట్లో మీకు సెకండరీ సెన్సార్ అయితే ఇచ్చారు. వేరే ఇందులో మీకు సెకండరీ సెన్సార్ అయితే ఉండదు, కేవలం ఒకటే. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి రెండిట్లో కూడా మనకి సెల్ఫీ 5 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చారు. సో రెండిట్లో కూడా క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీకు వచ్చేటప్పటికి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. అఫ్ కోర్స్ దీంట్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ. బట్ ఇందులో మీకు 15 watts ఆఫ్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తే ఇందులో ఏకంగా వీళ్ళు 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు. ఇది ఒక కొంచెం బెనిఫిటరీ అయ్యింది, ఎందుకంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి లెస్ టైమ్ లో మీరు చాలా వేగంగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో రోజుకు ఒకసారి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు కాబట్టి అదేం పెద్ద డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయదనే నా అభిప్రాయం. ఎనీవే ఒకవేళ ఛార్జింగ్ సెగ్మెంట్ మెయిన్ కన్సిడరేషన్ పాయింట్ కింద చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు రియల్మీ ఏదైతే ఉందో కొంచెం బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు మోటరోలా కన్నా గానీ. బట్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారంటే రెండు 4G మొబైల్ ఫోన్స్ కాబట్టి ఆరామ్సే 1.5 day బ్యాటరీ బ్యాకప్ మీకు రావడం జరుగుతుంది. అండ్ కొంచెం నార్మల్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్ గా. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ విషయానికి వచ్చారంటే రియల్మీ వచ్చేటప్పటికి 5.0 తో వస్తే వేరే మోటరోలా వచ్చేటప్పటికి మీకు 5.1 తో రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ మీకు 3.5 ఆడియో జాక్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏ మొబైల్ ఫోన్స్ పర్చేజ్ చేయాలి, ఏది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేరే ఇక్కడ నేను మోటరోలా ది బెస్ట్ అని అంటాను. రీజన్ ఏంటి అంటే రియల్మీ కన్నా గానీ మరొక 1000 రూపీస్ తక్కువగా రావడంతో పాటు ఇందులో మనకి UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. అలాంగ్ సైడ్ విత్ డాల్బీ అట్మాస్ ఆడియో అండ్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ రియల్మీతో కంపేర్ చేశారంటే ఇది కస్టమ్ UI మీద రన్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది ఖచ్చితంగా క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తీసుకొస్తే ఇందులో వచ్చినప్పటికి మనకి పంచ్ హోల్ కట్అవుట్ తో రావడం జరుగుతుంది. వేరే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అని నేను అంటాను. సో ప్రాసెసర్ పరంగా ఇది కొంచెం బెటర్ ఉంటుంది, స్క్రీన్ పరంగా కొంచెం పెద్దగా ఉంటుంది. బట్ ప్రాసెసర్ అలాగే స్క్రీన్ నెగ్లిజిబుల్ అని అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఎందుకంటే ఆల్మోస్ట్ డే టు డే టాస్క్ లో మోస్ట్లీ రెండు సిమిలర్ గానే మనకు వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ రెండిట్లో మోటరోలా మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు రియల్మీ కన్నా గానీ. ఎనీవే ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.